హాయ్ గాయ్స్, ఇట్స్ మీ సాయి మౌనిక. వాళ్ళ వీడియో ఏంటో తెలుసా, నేనైతే పిల్లల కోసం అయితే గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్గా అయితే ప్యాకెట్ చింపుకొని మనమైతే పిండిని కలుపుకుందాం. పిండి అయితే తీసుకున్నాం కదా, ఇది కాచి చల్లార్చిన పాలతో అయితే మనం పిండి అయితే కలిపేసుకున్నాం. అలానే చపాతీ పిండి కలిపేసుకున్నట్టు కలిపేసుకుందాం. ఫ్రెండ్స్, అలానే నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ అయితే చేయండి, అలానే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ నుండి మాకు ఎంత సపోర్ట్ చేసినట్టుండిద్ది. ఒక చూడండి, మనమైతే ఇలా అయితే కలిపేసుకున్నాం కదా, దీన్ని అయితే బాల్స్ అయితే చేసుకుందాం. ఇలా చెప్పినట్టు బాల్స్ అయితే చేసేసుకున్నాం రౌండ్గా. చేసుకున్నాం కదా, చూడండి ఇవి కొంచెం పిండి ఉంది, అది కూడా చేసేసుకుందాం. ఇంకా నా నుండి వీడియోస్ కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి, నేనైతే వీడియోస్ అయితే చేస్తాను. అంతే ఫ్రెండ్స్, గులాబ్ జామ్ కావాలంటే కనుక ట్రై చేసుకోండి మీ ఇంట్లో. చూడండి, మనమైతే ఇలా అయితే చేసేసుకున్నాము. అలానే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇటు సైడ్ అయితే పాకానికి అయితే వాటర్ అయితే వేసుకుందాం, షుగర్ వేసేసుకొని. స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను, చూడండి. పాకానికి అయితే వాటర్ అయితే వేసుకుందాం. 2 కప్పులు వాటర్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయినట్టుంది కదా, మనమైతే చూద్దాం. ఇవి అయితే వేసేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయింది, చూడండి. అలానే మనమైతే వాటర్ అయితే వేసుకున్నాం కదా, అలానే షుగర్ కూడా వేసేసుకుందాం. షుగర్ అయితే ఎక్కువ వాడమాకండి, ఎందుకంటే ఎప్పుడోసారి అయితే పర్లేదు, అదే పనిగా అయితే తినకూడదు. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయింది, చూడండి. ఇవైతే వేసేసుకున్నాం కదా. తినాలంటే ఈజీగానే ఉండిద్ది, చేయాలంటే చాలా కష్టంగా ఉండిద్ది. అయినా సరే ఇష్టంగా చేసుకోవాలంటే, తినాలంటే ఎంత కష్టమైనా కావాల్సిందే. చూడండి, అయిపోయింది. చూడండి, వేసేసుకుంటున్నాం కదా. చాలా ఇష్టం మా పిల్లలకి గులాబ్ జామ్ అన్న, అలానే జున్ను చాలా ఇష్టంగా చేస్తాను. అందుకే పిల్లల గురించి అయితే ఇష్టంగా అయితే చేస్తాను. వంటగదిలో ఉన్నాను కదా, ఆవిరి అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇలా అయితే వేయించేసుకోవాలి. మిగతాయి కూడా వేసేసుకుందాం. యాలక్కాయల పొడి కూడా దంచి అయితే పెట్టేసుకున్నాను. చూడండి, ఈత అయిపోయినాయి కదా, చూడండి అయిపోయినాయి కదా. చల్లారాలి. చల్లారేలోపు అయితే మనం ఇదే పాకానికి అయితే పెట్టుకున్నాం కదా, చూసేయండి. ఇంకా 2 నిమిషాలు అయితే పట్టిద్ది. షుగర్ మనకి ఎంత కావాలో అంత వేసుకుందాం. షుగర్ సరిపోయిందో లేదో కూడా చూసుకోండి. అలానే యాలక్కాయల పొడి కూడా వేసేసుకుందాం పాకంలోకి.
హాయ్, ఇంకా నా వీడియోస్ కనుక మీకు కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ నుండి ఎంతో సపోర్ట్ అయితే కావాలి. ప్లీజ్ లైక్ అయితే చేయండి. చూసేద్దాం. చూడండి, పాకం అయితే రెడీ అయింది కదా. అలానే మనం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్నాము. అలానే కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇవైతే దాంట్లోకి అయితే వేసేసుకుందాం. ఇవి అయితే వేసేసుకుందాం. చూడండి, ఒక 10 minutes అయితే మూత అయితే పెట్టేసుకుందాం.